మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అత్తింటి వేధింపులు తట్టుకోలేక మరో మహిళ ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది KPHP phase 3లో జరిగినటువంటి సంఘటన. యాక్చువల్లీ ఆమె ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయినటువంటి సిచ్యువేషన్. యాక్చువల్లీ ఈమె పేరు వచ్చేసి సౌజన్య. ఈమె కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. 4 ఏళ్ల క్రితమే వీళ్ళకు మ్యారేజ్ అయింది. ఈ అమ్మాయి హస్బెండ్ పేరు వచ్చేసి రజనీకాంత్ రెడ్డి. 2020లో వీళ్ళకి వివాహమైంది. అట్లాగే 3 సంవత్సరాల బాబు కూడా వీళ్ళిద్దరికి ఉన్నారు. కానీ పెళ్ళైనప్పటి నుంచి కూడా అత్తగారు కావచ్చు, లేదంటే వాళ్ళ హస్బెండ్ కావచ్చు, అట్లాగే మరిది, వీళ్ళ వేధింపులు చాలా ఎక్కువైపోయాయి. అండ్ దట్టు వరకట్నానికి సంబంధించి ఇంకా కట్నం తెమ్మంటూ వేధించడం స్టార్ట్ చేసినట్టుగా ఆమె క్లియర్ గా ఒక సూసైడ్ నోట్ లో రాసి ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే యాక్చువల్లీ ఈ అమ్మాయి వచ్చేసి సౌజన్య ఈమె పేరు. అయితే పెద్దలు కుదిర్చినటువంటి వివాహమే. పెళ్ళైనప్పటి నుంచి కూడా సౌజన్యను అత్తింటి వారు వేధిస్తున్నారు అంటూ కూడా తల్లిదండ్రులు కంప్లైంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే గతంలో కూడా ఇట్లాంటి చాలా పంచాయతీలే జరిగినాయి. సౌజన్య చాలా టైమ్స్ వాళ్ళ అత్తగా కావచ్చు, లేదంటే అట్లాగే వాళ్ళ హస్బెండ్ కావచ్చు, మరిది వేధిస్తున్నాడు అని అంటూ కూడా చాలా టైమ్స్ వాళ్ళ అమ్మ నాన్నకి కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే మనకు తెలుసు కదా పెద్దలు ఎట్లా ఉంటారు, సర్దుకొని వెళ్ళాలి, కొన్ని ఉంటాయి, కొంత మేము కూడా చెప్తాము అంటూ చాలా టైమ్స్ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా వాళ్ళు వెళ్ళి మాట్లాడడం, ఆ తర్వాత కొన్ని రోజులు బాగుండడం, అగైన్ మళ్ళా సేమ్ ఇదే వేధింపులు ఎక్కువైన సిచ్యువేషన్. 3 ఏళ్ల బాబు ఉన్నారు కాబట్టి ఆ బాబు కోసమైనా అడ్జస్ట్ అవుదాం, బాబు పుట్టాకనైనా మారతారు అన్నటువంటి మాట చెప్పారు సౌజన్యకి. సో అట్లాగే ఆమె భరిస్తూ వచ్చింది. కానీ ఇంకా నా వల్ల కాదు అనుకుందో ఏమో, పూర్తిగా వాళ్లకు సంబంధించి ఏమేమి జరిగింది, ఎట్లా వేధించారు ఏంటి అంటూ అత్త అట్లాగే వాళ్ళ హస్బెండ్ అండ్ మరిదికి సంబంధించి పూర్తిగా ఒక సూసైడ్ లెటర్ ని రాసింది. అందులో ఎట్లెట్లా ఆమె వేధింపులకు గురైంది, అట్లాగే వరకట్నానికి సంబంధించి కూడా ఎట్లా వేధించారు అనేది కూడా పూర్తిగా సూసైడ్ నోట్ లో రాసి ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ ఇచ్చింది కూడా ఇప్పుడు సౌజన్య వాళ్ళ తల్లే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా సూసైడ్ నోట్ తో సహా కంప్లైంట్ జోడించడం జరిగింది. 4 ఏళ్ల క్రితం మేము అన్ని కట్నాలు ఇచ్చి, కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశాం, కానీ పెళ్ళైనప్పటి నుంచి కూడా పూర్తిగా వేధింపులకి గురైంది మా బిడ్డ. పూర్తిగా మా బిడ్డ చనిపోవడానికి కారణం అత్త అట్లాగే వాళ్ళ కుటుంబం అంటూ ఈ కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు ఈ దిశగా విచారణ అయితే చేస్తున్నారు. ఏజ్ 29 ఇయర్స్ ఉంటుంది. హౌసింగ్ బోర్డు LIG 3rd ఫేజ్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. చనిపోయే క్రమంలో సూసైడ్ నోట్ రాసింది. ఆ సూసైడ్లో చూస్తే తన అత్త భర్త బాగా సతాయించేవాళ్ళు, వరకట్నం తీసుకురమ్మని కొట్టేవాళ్ళు, తిట్టేవారు అని చెప్పి సూసైడ్ నోట్ రాసింది. నైట్ వాళ్ళ తల్లిదండ్రులు వరంగల్లో సొంతూరు, అక్కడి నుంచి వచ్చి రాత్రి కంప్లైంట్ ఇచ్చారు. అత్త పైన మరియు రజనీకాంత్ రెడ్డి అని వాళ్ళ భర్త పైన మరియు వాళ్ళ మరిది శ్రీకాంత్ పైన, 3 పైన కంప్లైంట్ ఇచ్చారు. మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది. ఒక బాబు ఉన్నాడు, 3 ఇయర్స్ బాబు. నిందితులను త్వరలోనే పట్టుకుంటాము అన్నటువంటి మాట కూడా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. మొన్న కూడా ఇట్లాగే ముషీరాబాద్ లో కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇట్లాగే అత్తింపు వేధింపులు తాళలేకనే ఆమె కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా అత్త మామ అట్లాగే వాళ్ళ హస్బెండ్ ఆడపడుచు కూడా వేధించడంతోనే ఆమె కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ కేసులో ఏం జరిగిందంటే ఆమెకి హార్ట్ లో హోల్ ఉందని, పెళ్లి కంటే ముందు హార్ట్ లో హోల్ ఉందని అత్తగారికి పెళ్లి చేసే ముందు చెప్పలేదు. కేవలం 4 నెలలు మాత్రమే అయింది వాళ్ళ మ్యారేజ్ అయి. అయితే ఈమెకి ఇట్లా హార్ట్ లో హోల్ ఉందని ఎందుకు చెప్పలేదు అంటూ ఆ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేశారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె కూడా సూసైడ్ చేసుకుంది. అది ఎక్కడ అంటే వాళ్ళ తల్లిగారింటికే వెళ్ళి 3 స్టోర్డ్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సందర్భం. సో ఏదో ఒక సందర్భంలో ఇట్లా ఆడపిల్లలు
చాలా త్వరగా ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు. మరి నిజంగానే ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మరి తల్లిదండ్రులు అత్తమామలు కరెక్ట్ గా ప్రాపర్ గా గైడ్ చేయట్లేదా, ఏం జరుగుతోంది ఏంటి తెలియదు. బట్ కానీ ఇట్లా ఆత్మహత్యలు చేసుకున్న ఇన్సిడెంట్స్ మాత్రం ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మేమే పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు అయితే చిన్న అమ్మాయి సౌజన్య అనే అమ్మాయి 2020 డిసెంబర్ 11వ తారీఖు పెళ్లి చేశాము. మేనమామలో డబ్బులు పోగు చేసుకొని మా రెండో తమ్ముడే కాళ్ళు గడిగాడు. వాళ్ళకి ఏం లేదు, అమ్మ నాన్న వ్యవసాయ కూలీలు ఊళ్ళోనే ఉంటారు. ఖానాపురం మండలం, ఖానాపురం విలేజ్, నర్సంపేట తాలూకా, వరంగల్ డిస్టిక్ వాళ్ళది. ఖానాపురంలో ఉంటారు వ్యవసాయ కూలీలాగా. ఇంతకుముందు పెళ్ళైన 1 నెల నుంచే వరకట్నం గురించి టార్చర్ పెడుతూ రోజు కొట్టడం, తిట్టడం, అనుమానం వ్యక్తం చేయడము. ఆ అమ్మాయి పెళ్ళయ్యే ముందు శ్రీరామల ఫైనాన్స్లో పనిచేసేది. ఆ ఉద్యోగం కూడా మాన్పించారు. పెళ్ళైనాక 1 ఇయర్కు బాబు పుట్టాడు. 3 ఇయర్స్ ఉన్నాడు ఇప్పుడు ఆ పిల్లోడు. ఆ పిల్లోని కోసం బతకాలని అనుకున్నది. అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ కొడితేనే పెద్దోళ్ళు వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు మేము అందరం కలిసి కౌన్సిలింగ్ ఇచ్చి రెడ్డి కుటుంబాలు బయటపడకూడదని చెప్పే ఉద్దేశంతో అందరిని కలిపి పంపించాము. అలా ఇప్పటికి 4-5 సార్లు జరిగింది. నిన్న సూసైడ్ ముందు రోజు కూడా నైట్ కొట్టాడట. కొడితే బాగా దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తే వాళ్ళ అక్క వచ్చి ఆమె దగ్గర కాపులా పడుకున్నది. నిన్న 11:30కి కూడా వాళ్ళ అక్క అక్కడ అన్వేషణలో ఉన్నది, చూసుకుంటే ఏమైనా ఇబ్బంది పడుతుందని. కరెక్ట్గా 12:30-1 మధ్యలో ఈ అఘాత్యం చేసుకున్నది. వాడు మృగం కన్నా ఎక్కువ మానవ జన్మెత్తిన మనిషి కాదు. రజనీకాంత్ రెడ్డి వాని పేరు. వాడు ఎలా ఉంటాడంటే రౌడీకి ఎక్కువ, బిచ్చమోనికి తక్కువ లెక్క ఉంటాడు. రోజు పని పాట 4 రోజులకు ఒకసారి ఉద్యోగం మానేయడం, వరకట్నం తేలేదు నువ్వు ఏం లేదని. వాళ్ళ మర్ది వేధింపులు, వాళ్ళ అమ్మ వేధింపులు ఇక చెప్పుకోకూడదులేండి. మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మేము చెప్పుకుంటానికి కూడా.